ఈ ప్రకారముగా ఏలూలు మాసం 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా ఆధైర్యపడిరి. ఏలైనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 27 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, దేవుడు అద్భుతకరంగా పడిపోయిన ప్రాకారాలని 52 రోజుల్లో కట్టి ముగించి దేవుని గొప్ప నామాన్ని మహిమ తెచ్చే గొప్ప కార్యం జరిగిందండి. 70 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చర్య ఇది. ప్రాకారాలని నెబుకద్నెజరు కాలంలో కూల్చివేయబడినాయి. కానీ దేవుడు నెహెమ్యా ప్రార్థన ఆలకించి అక్కడ బలహీనమైన ప్రజలను చైతన్యవంతం చేసి తనకు దేవుడు అనుగ్రహించిన కృపను, రాజు ఇచ్చిన పర్మిషన్ గురించి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ బలహీనులైన వారందరూ కూడా బలం తెచ్చుకొని ముందుకొచ్చి దేవుని పని చేయటానికి, ఆ ప్రాకారాలు కట్టడానికి నెహెమ్యాతో ఏకీభవిస్తే 52 డేస్లో దేవుడు అద్భుతంగా ముగింపునిచ్చారు. కార్యాన్ని ఆరంభించిన వాడు దేవుడే, దాన్ని ముగింపునిచ్చేవాడు దేవుడే. చూడండి, అడుగడుగున శత్రువులు సన్బల్లెత్ టోబియా రూపంలో అడ్డుపడ్డాడు. ఇట్టి పరిస్థితులు మీరు కట్టలేరు, కట్టనివ్వం అని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు, ఆపడానికి ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు వీరికి ఇచ్చినటువంటి కృప చూడండి, వీరిలో ఉన్న పట్టుదల చూడండి, అద్భుత రీతిలో విజయాన్ని ఇచ్చారు. ప్రాకారాలు కట్టి నిలబెట్టేశారు, గుమ్మాలు నిలబెట్టారు. అద్భుత రీతిలో ప్రొటెక్షన్ పట్టణానికి ఏర్పడింది ఆనాడు. ప్రైజ్ ది లార్డ్. ఈనాడు కూడా నీ ప్రాకారాలు దేవుడు కట్టబోతున్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు. ఆత్మీయంగా పడిపోయావా, నేను లేవనెత్తున్నాడు దేవుడు. ఆర్థికంగా చితికిపోయావా, దేవుడు నేను లేవనెత్తున్నాడు. మానసికంగా కృంగిపోయావా, కుటుంబంలో పతనమైన స్థితిలో దేవుడు లేవనెత్తి కడుతున్నాడు దేవుడు. అద్భుత రీతిలో గొప్ప కార్యాలు 52 డేస్లో ఆనాడు ముగించి విజయాన్నిచ్చిన దేవుడు. ఈ పని జరిగిందని శత్రువులు తెలిసి వాడు బహు ఆధైర్యపడ్డారు. ఎందుకని ఈ పని దేవుని వల్ల జరిగిందని. దేవుడు మన జీవితాల్లో కార్యం చేయనుగాక, పరిచర్లో కార్యం చేయనుగాక. ఫ్రెండ్స్, వచ్చే సండే ప్రొఫెటిక్ సండే, అలాగే హీలింగ్ ప్రేయర్స్ మర్చిపోవద్దు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మిరాకిల్స్ నీ జీవితంలో జరుగునుగాక. ఆశ్చర్యకరంగా దేవుడు బ్లెస్ అయ్యనుగాక. అమ్మాయిని ప్రార్థన ఆశ్చర్యకర ఎవరి ప్రార్థనకి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. ఆశ్చర్యకరంగా అది నెహెమ్యా దినాల్లో ఏ రీతిగా 52 రోజుల్లో గొప్ప ప్రాకారాలని, బలమైన వెడల్పైన ప్రాకారాలని ప్రభువా కట్టి ముగించడానికి ఎంతో కృపనిచ్చావయ్యా. అడుగడుగున అపవాది అడ్డుపడినా సరే మీరు కృప తెరిస్తే, మీరు డోర్ ఓపెన్ చేస్తే ఆపేదేవడయ్యా. మీరు మాకు తోడంటే అడ్డుపడేదేవడయ్యా. పడిపోయిన వాడు తిరిగి కట్టినట్టుగా మా ఆత్మీయ ప్రాకారాలు కట్టండి. మా భౌతికంగా ఆర్థిక విషయాల్లో కూడా సమృద్ధిని ఇవ్వండి. మా కుటుంబాల్లో కూడా ప్రాకారాలు కట్టి కృపను ఇవ్వండి, బ్రేక్ త్రూ ఇవ్వండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. యేసు నామములో నీ ప్రాకారాలు దేవుడు కట్టునుగాక. పోయిన జాబ్ తిరిగి ఇచ్చునుగాక. పడిపోయిన వాడిని తిరిగి కట్టునుగాక. అద్భుత రీతిలో దేవుడు గొప్ప ముగింపు ఇచ్చునుగాక. ఆరంభించిన ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఆ దేవుడు అద్భుత రీతిలో గొప్ప ముగింపు ఇవ్వబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయండి దేవా. మిరాకిల్స్ చేయండి, చీకటి తొలగించండి, సమాధానం దయచేయండి. అస్వస్థ నుంచి ఉన్నాడు స్వస్థపరచండి, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, మంచి బిజినెస్లు ఇవ్వండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ చేయండి, సమస్యలను సాల్వ్ చేసి కోర్టు కేసులు కొట్టిపోయండి. నైనా అన్ని విషయాలు దీవెన దయచేసి మా అవసరం అక్కడ తీర్చండి. ఈ పరిచయ పక్షం మీరు ఉండండి. పరిచయ రోజు ఇంప్రూవ్ అవ్వాలి, కొత్త ఆత్మ నడిపించండి. పాత వారు మిస్ అవ్వద్దు. ప్రామిస్లను ప్రాబ్లమ్స్ సాల్వ్, సిద్ధపులు రిజిస్ట్రేషన్ అవ్వాలి, అన్ని విషయాలు కృప చూపించి కార్యాలు చేయమని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప, క్షేమ, సమాధానం ఇవ్వండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కరు చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రం మీట్ ఉంది. ఈ విషయాన్ని గమనించండి. లక్షలాది మంది సువార్తను ముందుకు వద్దాం. తీర్మానిస్తున్న బిడ్డలారా, దేవుని జీవితం అద్భుతం చేయనుగాక. అడ్రస్ ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ పక్కన, స్పాన్సర్ మీట్ పైన, హోండా షోరూమ్ పక్కన, అంటే హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీసులో ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రేరేపించి ముందుకు రండి. నచ్చి కలిసి అనేకులు ప్రేరేపించుకుంటే అనేక అద్భుతాలు, ఆశ్చర్యలు దేవుడు చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ రోజంతా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చునుగాక, నీ కృపనిచ్చునుగాక, నీ సమాధానం ఇచ్చునుగాక, నీ ప్రాకారాలు దేవుడు కట్టునుగాక. ఆమేన్.